నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతి షాదీ మహల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్. చిత్తూరులో కల్లు గీత కార్మికులకు మద్యం షాపులో లక్కేడే. 10 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు ఆత్మవంతంగా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. శ్రీకాళహస్తిలో నిలుపురుగుల నివారణ దినోత్సవం. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ప్రతి వినతిని పరిష్కరించడమే లక్ష్యంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడే విధంగా అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్న సేవలో ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం చల్లగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థికంగా అతలాకుతలమైందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు. ఏడుకొండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితులు మెరుగాయి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. శ్రీకాళహస్తి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ నాయకులు మురళి, గోపి సంయుక్తంగా మాట్లాడుతూ, గత నెల రోజులుగా భూమి లేని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని గ్రామాల్లో సిపిఐ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగిందన్నారు. భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శివకుమార్, చారులత, హరి తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల పాటు ఈ నెలలో చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవాళ ఇళ్ల స్థలాలు పంచాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనవరి 18వ తారీఖున ఇవాళ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. నేను 1వ తారీఖు నుండి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సర్వే చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా దాదాపుగా నెల రోజులు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎవరు కదలలేదు. రెవెన్యూ అధికారులు కదిలించాలి. గ్రామీణ ప్రాంతంలో మేము ఇచ్చిన అర్జీల పైన సర్వే చేయించాలి. ఇచ్చినటువంటి ఈ హామీల ప్రకారము పట్టణంలో వచ్చి 2 సెంట్లు, అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాదు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ఆక్రమించి
ప్రభుత్వం గారు హెచ్చరిక జారీ చేసుకొని వాళ్ళకి చర్య తీర్చిపోతే ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు ఆక్రమించి పేద ప్రజలకు పనిచేయడానికి కూడా సిద్ధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉందనేసి మీడియా మీద తెలియజేసుకుంటాను. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో పలు భూముల సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం సాయంత్రం పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో సత్కరించే తీర్థప్రసాదాలను అందజేశారు. ये पकड़ा भाई पकड़ा శ్రీకాళహస్తి మున్సిపల్ హైస్కూల్లో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం సుహాసిని ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. అనంతరం సైన్స్ టీచర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం 1 నుండి 18 సంవత్సరాల వరకు విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందన్నారు. చిన్నపిల్లల చేతులను అపరిశుభ్రంగా పెట్టుకోవడం, దుమ్ము ధూళి పట్టిన వస్తువులను తినడం వల్ల ఈ నులిపురుగులు ఏర్పడతాయన్నారు. వీటి వల్ల రక్తహీనత, ఒంటిపై దద్దుర్లు, ఎదుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. కావున ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల నులిపురుగుల బారి నుండి రక్షించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కాంచన, ఆశా వర్కర్ తహిరా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం WHO ఆదేశాల మేరకు నులిపురుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డీవార్మింగ్ డే ప్రకారం ఆల్బెండజోల్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో ఇమ్యునైజేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఈ నులిపురుగులు అనేది ప్రవేశిస్తాయి. ఎట్లా ప్రవేశిస్తాయంటే ఫస్ట్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ కూరగాయలు కూడా అపరిశుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల, మూడవది ఈ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల, ఇత్యాది కారణాల వల్ల ఎక్కువగా నులిపురుగులు అనేది పిల్లలకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ నులిపురుగులను ఏమంటారంటే ఆస్కార్బిస్ లుంబ్రికాయిడిస్ అంటారు. ఇవి ఒక్కొక్కటి 1,50,000 గుడ్లు మన కడుపులో అవి డెవలప్ చేస్తూ ఉంటాయి. ఇవి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఈ నులిపురుగులే తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఉండదు, పిల్లల్లో మానసికమైన ఇది ఉండదు, శారీరక పెరుగుదల ఉండదు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. వీటిని మనం నివారించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మొట్టమొదటిగా మనము తినేటప్పుడు కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. రెండోది టాయిలెట్స్ పోయిన తర్వాత
పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకోగలిగితే చాలా వరకు సమస్యలు మనం పరిష్కరించవచ్చు. లూయిస్ ప్యాచర్ ఏం చెప్పినాడంటే, పిల్లల్లో అనేక సమస్యలకు కారణం చేతులు కడుక్కోకపోవడం వల్లనే అనేకమైన జబ్బులు వస్తున్నాయని చెప్పని లూయిస్ ప్యాచర్ ఆనాడే 17వ శతాబ్దంలోనే చెప్పడం జరిగింది. అందువల్ల రెండోది పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం తీసుకునేటువంటి వాటర్ కూడా బాగా మంచినీరు, బాగా వేడి చేసిన చల్లార్చిన నీరు కానీ తీసుకోగలిగితే ఇటువంటి సమస్యలు రావు అనేది వస్తుంది. రెండోది పిల్లల్లో పెరుగుదల ఉండదు, వీక్నెస్ ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది, శరీరంలో దద్దుర్లు అనేది ఏర్పడతాయి. వీటినన్నింటినీ నివారించాలంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ అనేది చాలా ముఖ్యం. ఈ హ్యాండ్ వాష్ డే అనేది కూడా మనము జరుపుకుంటూ ఉంటాం. ఇది నేను చెప్తే వినరు కాబట్టి పిల్లలు సచిన్ టెండూల్కర్ చేత కూడా ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తూ నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల కోసం పలు పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి సిద్ధం చేసే పనులను చేపట్టారు. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్, స్కీట్ కళాశాల, స్వర్ణముఖి ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలను దేవస్థానం, పోలీస్ అధికారులు పరిశీలించి పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తికి అధిక సంఖ్యలో రానున్న వాహనాల కోసం పార్కింగ్ స్థలాల ఎంపికపై అధికారులు కసరత్తులు చేపట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులతో కలిసి 1 టౌన్ సిఐ గోపి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయడానికి తగిన స్థలం లేకపోవడం, మరోవైపు లక్షల్లో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి అక్కడ నుంచి ఉచిత బస్సుల్లో భక్తులను ఆలయం వద్దకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో వాహనాలను పార్క్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అలాగే బస్సుల్లో వచ్చే భక్తుల కోసం స్కిట్ కళాశాల వద్ద పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. వీఐపీల కార్లు కూడా ఆలయం వద్దకు అనుమతించకుండా స్వర్ణముఖి ఆనకట్ట వద్ద పూల తోటలో పార్కింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. నో పార్కింగ్ బోర్డులు, వాహనాలు డైవర్షన్ బోర్డులను ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా సూచిక బోర్డులను సిద్ధం చేస్తున్నారు. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వల్ల అదే జీవనంగా గడుపుతున్న టాక్సీ వాలాలకు ఇబ్బంది అవుతుందని పునః పరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రాలు కోరారు. కపిలతీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయడం వల్ల నీరు ఇంకడం లేదని పరిశీలించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం డబ్బులు కట్టామని ఇళ్లు ఇవ్వలేదని తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని, సుందరయ్యనగర్లో కుక్కల బెడద పరిష్కరించాలని, మురుగునీటి కాలువ పొంగి పొర్లుతోందని, మున్సిపల్ పార్కు నుండి వేసిన రోడ్డు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, కొంకా చెన్నయ్య గుంటలో డ్రైన్లు, సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని, తమ బోర్లో మురుగునీరు కలుస్తోంది పరిష్కరించాలని, అపార్ట్మెంట్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇప్పించాలని, రైతు బజార్ ముందు ఇతర వ్యాపారుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి పరిష్కరించాలని, గోవిందనగర్ రోడ్డులో బోరు వేశారని ఆ ఇబ్బందిని తొలగించాలని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టి ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్విమ్స్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని, గత 32 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి వేతనాలు పెరగలేదని, గతంలో వార్డు బాయ్లుగా ఉన్న వీరిని శానిటరీ వర్కర్లుగా పేర్లు మార్చిన తరువాత వీరికి జీతాలు పెరగకపోవడానికి ఆ పేరే పెద్ద శాపంగా పరిణమించిందని, వెంటనే వార్డు బాయ్లుగా పేరు మార్చాలని, కార్మికులను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టి ప్రభావతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ అంశాలపై స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ముందు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ధర్నా అనంతరం కార్మికులు సిఐటియు నేతలతో డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ రామ్, ఆర్ఎంఓ కోటిరెడ్డి, జీఎం బాబు, లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ జీఎం రామ్ కుమార్ వీరితో చర్చలు జరిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి మాట్లాడుతూ
కార్మికులు గత 32 ఏళ్లుగా పనిచేస్తున్న వీరి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఈ సమస్యల పట్ల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు వేధింపులకు దిగడంతో ధర్నా కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. మొదట్లో వార్డు బాయ్లుగా ఉన్న వీరి పేరును శానిటేషన్ వర్కర్లుగా మార్చిన తర్వాత వీరికి జీతాలు పెరగకపోవడం, రావాల్సిన సౌకర్యాలు రాకపోవడం జరుగుతోందని, వీరిని ముందు ఏ పద్ధతిలో అయితే వార్డు బాయ్లుగా తీసుకున్నారో అదే పద్ధతిలో తిరిగి పేరు మార్చాలని అన్నారు. కార్మికులపై వేధింపులకు గురి చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ టి ప్రభావతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ లేదని, లేటుగా వచ్చారని ఏవేవో కుంటి సాకులు చెప్పడం, ప్రభావతికి ఎదురు చెప్పిన వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేయడం, కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సమాచారం లేకుండా ఆవిడ చెప్పిన పని చేయకుంటే ఇక ఉద్యోగాలు ఉండవు అని బెదిరించడం ఆమె తీరని, ఈ తీరుకు వ్యతిరేకంగా అధికారులు స్పందించాలని తెలిపారు. కార్మికులకు అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి గాయాల పాలైనా ఈఎస్ఐ డాక్టర్లు సిక్ లీవులు ఇస్తే వాటిని ఎక్కడ ఈ ప్రభావతి ఇంప్లిమెంటేషన్ చేయదని తెలిపారు. చేయకపోగా 100 రూపాయలు ఇస్తే ఇట్లాంటి సర్టిఫికెట్లు 100 వస్తాయని అవమానకరంగా మాట్లాడడం, కార్మికులను దగ్గరకు రానివ్వకపోవడం, సమస్యలు చెప్పుకోవాలని ఆవిడ దగ్గరికి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, లోపల ఉండి కూడా రూములో లేవని చెబుతూ కార్మికులకు ఉంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఈ ప్రభావతిపై కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, వెంటనే కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల పట్ల యాజమాన్యం జోక్యం చేసుకోవాలని చర్చలు జరిపారు. చర్చల్లో డైరెక్టర్, ఇతర అధికారులు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వీటికి కమిటీ ఏర్పాటు చేస్తామని, వేతనాల పెంపుకు సంబంధించి 14వ తారీఖున టీటీడీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉందని, ఈ సమావేశంలో నిర్ణయించి వేతనాల పెంపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల సమయం తర్వాత ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని సిఐటియు నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మి, పి బుజ్జి, పి చిన్న, బి శ్రీరాములు, స్విమ్స్ కార్మికులు వి సూరి, సుబ్రహ్మణ్యం, గోపి, మారి, ముత్తు, కుమార్, రాజా, నిషా, వెంకటేష్, కుమారి, లత, గీత తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మిక సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దాదాపు 30-40 సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరి సమస్యల పట్ల యాజమాన్యం మొండి చేయి చూపిస్తూ ఉంది. ఈ సమస్యల పరిష్కారం కావాలని గతంలో అనేక మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు అనివార్యంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్మికుల పట్ల ప్రభావతి అనేటటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళని ఉద్యోగాన్ని తీసేయడం కోసం రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ వేధిస్తున్నారు. ఆ వేధింపులకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. వెంటనే ఆ సూపరింటెండెంట్ గారు ఎవరైతే వేధిస్తున్నారో ఆవిడని ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆవిడ తొలగించాలి, ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి, కార్మికులందరికీ జీతాలు పెంచాలి, వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కావాలి. కాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పి తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రోజ్మండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. రెవెన్యూకు 155, పంచాయతీరాజ్కు 27, డిజేబుల్డ్ వెల్ఫేర్కు 1, పోలీసు శాఖకు 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు 13, సర్వే అండ్ ల్యాండ్కు 3, మైన్స్ అండ్ జియాలజీకి 1, మెడికల్ హెల్త్కు 4, ఏపీఎస్ఆర్టీసీకి 1, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు 2, నేషనల్ హైవేస్కు 3, ఆర్ఎండ్బీకి 1, విద్యుత్ శాఖకు 4, వాటర్ రిసోర్సెస్కు 2, ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్కు 2, సివిల్ సప్లైస్కు 4, బీసీ కార్పొరేషన్కు 1, ఆర్డబ్ల్యూఎస్కు 1, ఐసీడీఎస్కు 1, సెర్ప్కు 7, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ 1, సోషల్ వెల్ఫేర్కు 1, ఫిషరీస్కు 1 వెరసి 249 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ జీవో పెంచల్ కిషోర్ వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, చిత్తూరు కోర్టు జడ్జిలు, అపోలో ఆసుపత్రి హెడ్ నరేష్ రెడ్డి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఐరాల ఎంఆర్ఓ మహేష్, కాణిపాకం ఎస్ఐ ధరణీధర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ శిక్షా శాస్త్రీయ విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ప్రారంభమైంది. సోమవారం ఉదయం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాస్త్రీయ శిక్షా శాస్త్రీయ విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. సాయిబాబా, ఎంఎం రెడ్డి, రమేష్ రెడ్డి, రామ్మూర్తి స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్లా హాజరయ్యారు. కాగా విశ్వవిద్యాలయ ఛాత్ర కళ్యాణ సంకాయ ప్రముఖులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ, శిక్షా విభాగ అధ్యక్షురాలు ఆచార్య కాదంబిని, శిక్షా విభాగం డీన్ ఆచార్య ఎన్ లత, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమ సంయోజకులుగా విశ్వవిద్యాలయ శిక్షా విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎన్ఎల్ సీతారామ శర్మ, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ గిరికుమార్ పాల్గొని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్కౌట్స్ మాస్టర్ ఎంఎం రెడ్డి, శిక్షణా విభాగ అధ్యాపకులు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ సహ సంయోజకులు డాక్టర్ శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలియజేశారు. మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్కౌట్ అండ్ గైడ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఈ సంవత్సరమే ఆరంభించాం. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే విద్యార్థుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యార్థులు అనుశాసనులుగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా గడపాలి, అలాగే వాళ్ళు ఒక టీచర్ అయిన తర్వాత, ఒక అధ్యాపక వృత్తికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ప్రథమ చికిత్స ఎలా చేయాలి, అలాగే ఈ కార్యక్రమంలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి అంటే జెండా ఎలా మనం బంధించాలి, అలాగే సెల్యూట్ ఎలా కొట్టాలి, అలాగే ఈ కార్యక్రమంలో ఇంకా విభిన్నమైనటువంటి విషయాలను నేర్పిస్తారు. అంటే సమయపాలన ఎలా చేయాలి అనేటటువంటి విషయాలను కూడా నేర్పిస్తారు. ఇక్కడ మనకి చాలా సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో వీరందరూ కూడా స్కౌట్ మాస్టర్స్ గా ఉండి వాళ్ళు ఈ రోజు ప్రశిక్షణ ఇవ్వడానికి మన సంస్కృత విద్యాపీఠానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మన విశ్వవిద్యాలయం యొక్క కులపతి గారు కృష్ణమూర్తి గారి యొక్క సహయోగంతో, అలాగే కుల సచివులు కడియం నారాయణ గారి యొక్క సహకారం చేత, అలాగే విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి అధ్యాపకుల యొక్క సహకారం చేత ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. స్కౌట్స్ గైడ్స్ లో ప్రామిస్, లా, టెంట్ పిచింగ్, నాటింగ్, కుకింగ్, పైనీరింగ్, స్టార్ గ్లేజింగ్, స్కౌటింగ్ సంబంధించినటువంటి మిగిలిన కార్యక్రమాల్లో కూడా సాహసోపేతమైనటువంటి పైనీరింగ్, నాటింగ్, హైక్ ఎలా వెళ్ళటం, పిల్లల్ని ఎలాంటి తర్ఫీదు ఇవ్వటంలో వీళ్ళకందరికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తాం. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందనే విషయాన్ని కూడా శిక్షణలో భాగంగా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చిన్న పిల్లలలో కలిగినటువంటి స్కౌట్ మాస్టర్లు అయినటువంటి బేసిక్ ప్రాథమిక శిక్షణలో భాగంగా వారికి శిక్షణ ఎంతవరకు అవసరమో అంతవరకు నిపుణత కలిగిన నైపుణ్యంగా తయారు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స.
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తేశ్వరాలయంలో మాఘమాసం సోమవారం నాడు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనైశ్చర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మృత్యుంజయ స్వామి వారి అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి వారి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వృత్సమదిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్య రాధమదిభ్యశ్చ వో నమో నమః క్షత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తేశ్వరుని సన్నిధిలో రోజురోజుకు దేశ విదేశాల ప్రతినిధులు, అతిథులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీకాళహస్తేశ్వరాలయంలో ఇసకేస్తే రాళ్లనంత రద్దీ నెలకొంది. ఈ క్రమంలో రాజస్థాన్ ఆళ్వార్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మహంత్ బాలక్ నేతాజీ తన పరివారంతో శివయ్య దర్శనానికి వచ్చారు. వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద పిఆర్ఓ రవి, వేద పండితులతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు వారి పరివారం కూడా ఉంది. చందూరాయల్ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం తర్వాత మృత్యుంజయ స్వామి వారి ఆలయం వద్ద వేద పండితులతో ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం సాయంత్రం ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. కాగా సోమవారం నుండి బుధవారం వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై 7 చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. திவ்ய தேசங்கள் என்றும் திருமாலே தானே சுயமாக அர்ச்சாவதாரமாய் தோன்றிய தலங்களும் ஸ்வயம் வியக்த க்ஷேத்திரங்கள் என்றும் அழைக்கப்படுகின்றன. இவை தவிர భక్తులకు అరుళం పొరుటు అపూర్వమాన తిరుపతి ఆర్సీ రోడ్డులోని షాదీ మహల్లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. షాదీ మహల్లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గూడ, డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు. ఈ 2 పనులను 8,30,000 రూపాయలతో పూర్తి చేయనున్నారు. షాదీ మహల్ ఆవరణను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. షాదీ మహల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముస్లింలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ చెప్పారు. షాదీ మహల్ను అభివృద్ధి చేసి చూపుతామని ఆయన తెలియజేశారు. గత 5 ఏళ్లలో షాదీఖానా అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 8 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టిందని ఆయన తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, సోరా సుధాకర్ రెడ్డి, పులుగోరు మురళి, దంపూరు భాస్కర్ యాదవ్, బీజీ కృష్ణ యాదవ్, చిన్నబాబు, పాఠకం వెంకటేష్, రఫీ, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలయ్యంగార్, జానకిరామ్ రెడ్డి, ఉదయ్, కేఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరంలో మైనార్టీ సోదరులకు రాయల చెరువు రోడ్ నందు షాదీ మహల్ కోసం కాంపౌండ్ వాల్ అసంపూర్తిగా మిగిలినుంది. ఆ కాంపౌండ్ వాల్ నిర్మించుటకు మరి మసీదులో ప్రార్థన చేసే సమయంలో అక్కడి నుంచి బాత్రూములు కడుక్కొనే శుద్ధం చేసుకునే వాటర్ అంతా డ్రైనేజీకి పోయేదానికి మురుగు కాలువ ప్లస్ ప్రహరీ గోడ ఈ రెండింటికి మున్సిపల్ నిధులతో 8,30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనిని ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా మైనార్టీ సోదరులు మన మాబ్ భాష ప్రోద్బలంతో మైనార్టీ సోదరుల ప్రోద్బలంతో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందు రంజాన్ పండుగకు వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది, మాకు ప్రహరీ గోడ లేదు, కాలువ మురికి కాలువ కావాలి, ఈ రెండు పూర్తి చేయాలి. ఫ్లోరింగ్ కూడా సగం వేశారు, సగం పెండింగ్ ఉంది. అది కావాలంటే మేము మైనార్టీ ఫండ్స్లో మాకు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, మేము వేసుకుంటామని చెప్పడం. ఈ ప్రస్తుతం ప్రహరీ గోడ పూర్తిగా చేయడం, కాలువ నిర్మించడం, మున్సిపల్ నిధులతో ఈరోజు పనులు ప్రారంభించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుపతిలో షాదీ మహల్లో ఇది గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే ఈ షాదీ మహల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ గత ప్రభుత్వం ఇది వచ్చిన తర్వాత ఈ షాదీ మహల్ గురించి ఏ అభివృద్ధి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేమందరం కూడా పోయి కమిషనర్ గారిని, ఎస్సీ గారిని కలిసాము. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఈ యూడీసీ కావచ్చు, ఇంకా కూడా ఫ్లోరింగ్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా అడిగితే ఫస్ట్ ఒకటి బై ఒకటి చేస్తామన్నారు. ఇంకా ఈ షాదీ మహల్ని కూటమి తరఫున ఆరణి శ్రీనివాసులు గారు నాయకత్వం, ఎమ్మెల్యే నాయకత్వంలో, అలాగే మా కూటమి నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఈ షాదీ మహల్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము ముందుంటాం. షాదీ మహల్ సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులకి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ముస్లిం పెద్దలందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరపున అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి తరపున ఏ ఒక్క సమస్య ఉన్న పరిష్కారం దిశగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసిమెలిసి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, అదేవిధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా రాబోయే రోజులు అంచెలంచెలుగా కూడా వాళ్ళని పరిష్కరించేదానికి మేమందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, షాదీ మహల్ తిరుపతిలో ఇది ఒక్కటే షాదీ మహల్ ముస్లిమ్స్కి. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. గత 5 ఏళ్లుగా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ లీక్ అయ్యి ఇక్కడ షాదీ మహల్లో పెళ్ళి అయిన తర్వాత భోజనం చేయడానికి కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపెడతా ఉన్నారు. గత 5 ఏళ్లుగా వాళ్ళకి ఎవరికి కనిపించలేదు. మేము వచ్చిన 6 నెలల్లో మా ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ చూపించి కమిషనర్ గారికి ప్రత్యేకంగా వాళ్ళతో చెప్పి ఎస్సీ గారితో మాట్లాడి వెంటనే వీటికి నిధులు కావాలి అని చెప్పి 6 నెలల్లో మాకు 10 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయించి దీనికి నిధులు ఇప్పించి వెంటనే ఈ పని ప్రారంభించడం జరిగింది. గత 5 ఏళ్లుగా వాళ్ళు 80 లక్షల రూపాయలు దీనికి ఇచ్చినా కూడా వాళ్ళు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన పనిని మేము 6 నెలల్లోనే మేము స్టార్ట్ చేసినాం. ఇది తిరుపతిలోనే కాదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇది చరిత్రాత్మక ప్రారంభోత్సవం. 7 నెలల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి స్టార్ట్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇది మా ముస్లింల తరపున, అందరి తరపున మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రంజాన్ మాసం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఆయన దీన్ని చేయడం జరిగింది. ఇక దీని తర్వాత ఇంకా దీని అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటి అన్నిటికీ మీకు తోడు ఉంటాను నేను, మీరు చేయండి అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తిరుపతి అర్బన్ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఇళ్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో 90% దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఇళ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 30,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, తిరుపతి నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లే కేటాయించారని, అక్కడ నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తక్షణమే ప్రజలకు అనుగుణంగా లేనటువంటి ప్రభుత్వ లేఅవుట్లను రద్దు చేసి తిరుపతికి సమీపంలో ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు చూపించాలని తెలియజేశారు. తిరుపతి నగరంలో ఇచ్చిన పట్టాలు రద్దు చేయకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఇల్లు కేటాయించబడిందని చూపిస్తోంది కనుక అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతిని సీఎం ప్రత్యేక దృష్టి కేటాయించి లేఅవుట్లు పరిశీలించి తక్షణమే వాటిని రద్దు చేయాలని, అక్కడ జరిగిన అక్రమాలపై కూడా విచారణ చేపట్టాలని తెలియజేశారు. ఇసుక, ఇటుక, ఇనుము, కంకర ధరలు పెరిగిన కారణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివాస స్థలాలు కేటాయించాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించని కారణంగా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న కారణంగా ఇంటిలోకి వెళ్లకుండానే బ్యాంకు యాజమాన్యం నుంచి రుణాలు చెల్లించాలంటూ లబ్ధిదారులకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయని చెప్పారు. అనంతరం తిరుపతి రూరల్ ఎంఆర్ఓకు, తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్కు అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, పద్మనాభరెడ్డి, ఎన్ శివ, శ్రీరాములు, రత్నమ్మ, కేవై రాజా, రామకృష్ణ, గోవిందస్వామి, విజయమ్మ, మునీశ్వర్, లక్ష్మి, ఆర్వి రమేష్, అల్లాబాష, ప్రమీల, రామ్మూర్తి, పూర్ణ, విక్రమ్, అలిమేలమ్మ, రామచంద్ర, విజయ అర్జీదారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లు లేని నిరుపేదలకందరికీ 3 సెంట్లు భూమి కావాలని అన్ని రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను, అర్జీలు రాసి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తారీఖున కేబినెట్ తీర్మానం చేసింది. నిరుపేదలకందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అర్బన్ లో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీ, నగర పాలక పంచాయతీలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలను 3 సెంట్లు ఇచ్చి మేము ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం సిపిఐ పార్టీగా. అర్హులైన వారికి అందరికీ 3 సెంట్లు భూమి గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు తిరుపతి గ్రామీణ మండలం ముందు ఇళ్లు లేని నిరుపేదలు ధర్నా చేస్తా ఉన్నాం. వినియోగదారుల పరిరక్షణ చట్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని వినియోగదారుల ప్రతినిధులకు తిరుపతి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో వినియోగదారుల సంఘ ప్రతినిధులు, సేవా సంస్థల ప్రతినిధులకు సోమవారం తిరుపతి యూత్ హాస్టల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాభావం కలిగిన సంస్థల ప్రతినిధులు, మహిళలు, యువత భాగస్వాములయ్యారు. తిరుపతి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పి రాజారెడ్డి మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అనేక విధాలైనటువంటి వ్యాపారాల్లో విధానాల్లో మార్పులు వచ్చి 2019లో ఒక విశిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వినియోగదారులు అంటే ప్రజలందరిది కాబట్టి ఈ చట్టం అందరికీ సంబంధించింది కాబట్టి ఇది గ్రామ స్థాయిలో నుంచి తీసుకెళ్తే చివరికి రైతు కూడా ఎక్కడైనా నష్టం జరిగినట్టు వినియోగదారు చట్ట పరిధిలోకి వస్తారు. ఇది చాలా మందికి అవగాహన లేని దానివల్ల ఈరోజు మండల స్థాయి వాళ్ళందరినీ పిలిపించి వారికి మరి ఒకసారి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వీరందరూ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి కూడా ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పని వాళ్ళందరినీ గుర్తించి అదేవిధంగా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంత అవార్డు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరంలోని రాఘవేంద్ర నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించి 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి బాబా దర్శనం ఆయనకు కల్పించారు. 20 ఏళ్ల కిందటి నిర్మించిన సాయిబాబా ఆలయం దినదినే ప్రవర్తమానమై స్థానికుల నిత్య పూజలు అందుకుంటోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి ప్రజలపై సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, పులుగోరు మురళి, శ్రీహరిరావు, శ్రీధరవర్మ, పాఠకం వెంకటేష్, కృష్ణమూర్తి, మణివర్మ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, కేఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా మందిరము రాఘవేంద్ర నగర్ ఏరియాలో బైరాగిపట్టెడ ప్రాంతంలో షిరిడి సాయిబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా దీనికి ముందుండి చేస్తున్న పెద్దలందరికీ, మిగతా భక్తులందరికీ, ఈ ప్రాంత వాసులకు, తిరుపతి నగర ప్రజలందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిబాబాను వేడుకుంటూ ఈ మంచి రోజు 20వ వార్షికోత్సవ సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసిన ఈ ఏరియా షిరిడి సాయిబాబా భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 20వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి మొదటి నుంచి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా
అన్నదాన కార్యక్రమాలు కానీ అనేక విధాలుగా కూడా ఇక్కడ సేవలు అందిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై సాయి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి హేయమైనది మరియు అమానవీయమైనదని తిరుపతి బ్రాహ్మణ పరిషత్ మరియు కపిలేశ్వర పురోహిత సంఘం తరపున సంస్కార్ రాజేష్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం వారి బృంద సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులపై దాడిని ముక్త కంఠంతో ఖండించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద నిన్న ఆకస్మికంగా దాడి జరగడం జరిగింది. దాదాపు 20 మంది ఆయన్ని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసించి మరి ఆయన్ని ఒక ఖైదీలాగా కూర్చోబెట్టినట్టుగా కింద కూర్చోబెట్టి వాళ్ళందరూ షూస్ వేసుకొని ఒక ఆలయ అర్చకుడు అనేటువంటి భావన కూడా లేకుండా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఆయన్ని వీడియో కూడా తీస్తూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంపించి దీనివల్ల ఏం సాధిస్తున్నారో అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి మా ఈ అర్చకులందరూ కూడా ఒక్కసారి వాటిని చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యారనేటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్ని కులస్తులను కూడా తన భుజం మీద మోస్తూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక మంచి సాంప్రదాయాన్ని ఆలయ వ్యవస్థలో విఐపీలు అనేటువంటిది లేకుండా కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి ఆయన. వారికి ఇలాంటి జరగడం అనేది మా సంస్థల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిన ఒకటే వాళ్ళకు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు చదువుపానాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడాలనుకున్నారు. కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 మద్యం షాపులకు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం లక్కీ డిప్ నిర్వహించారు. అనంతరం షాపులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కేటాయించారు. చిత్తూరు జిల్లాలోని 10 మద్యం షాపులకు 50% రిజర్వేషన్ పద్ధతిలో గీత కార్మికులకు కేటాయించారు. 10 షాపులకు గాను 81 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. ఈ టెండర్లు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ చిత్తూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించారని తెలిపారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సాధికార సమితి జిల్లా కార్యదర్శి బొస నాగరాజు, అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడారు. గీత కార్మికులను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. గీత కార్మికులు రాష్ట్రంలో వెనుకబడి ఉన్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గీత కార్మికులకు 10 షాపులు కేటాయించి వారి కుటుంబాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. తద్వారా జిల్లాలో సుమారు 600 మంది సభ్యులుగా ఉండి ప్రతి ఇల్లు అభివృద్ధి చెందే విధంగా సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుకారం, రెడ్డెప్ప, గుణశేఖర్తో పాటు పలువురు ఈడిగ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో 10 టెండర్లు లాటరీ ద్వారాలో వేయడం జరిగింది. దాంట్లో 9 షాపులు మా కులస్తులకు దక్కింది. ఒక షాపు గౌన్ల అనే పేరుతో వచ్చింది కాబట్టి అది సింగిల్ టెండరు. అది తెలియకుండా మా క్యాష్ సర్టిఫికేట్ వేసి ఆన్లైన్లో చేసినారు. ఈ జిల్లాలో గౌన్లో లేరు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయించున్నాం. మిగతా 9 షాపులు కూడా మా కులస్తులు కనీసం 500 మంది గీత కార్మికులు అందరూ కలిసి ఒకే కుటుంబం లాగా చేసి ఈ షాపులో ఒక ఆదర్శ ఒక స్టేట్లోనే ఈ మా చిత్తూరు జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది మా చంద్రబాబు నాయుడికి ఈ అవకాశం మాకు ఇచ్చినారు కాబట్టి ఆయన పాదవందనలు చేసుకుంటామనేసి 2 సంవత్సరాల తర్వాత మాది ఒక మంచి జిల్లాగా తెచ్చి మంచి ఈడు కులస్తులందరూ కలిపి కృతజ్ఞతలు చెప్తాం చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వం మా గీత కార్మికులకు 10% రిజర్వేషన్ కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్గానికి మా యొక్క ధన్యవాదములు. నేను చిత్తూరు జిల్లా ఈడిగ బీసీ సాధికార సమితి కన్వీనర్గా పనిచేస్తున్నాను. మా కష్టం ఫలితంగా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామానికి
చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మరియు మేము ప్రతి ఒక్క మండలానికి గ్రామానికి వెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేసినాం. మా కృషి ఫలితంగా మా కష్టార్జితంగా చంద్రబాబు నాయుడు మాకు 10 షాపులు కేటాయించాడు. మద్య షాపుల్లో సంతోషం. మేమందరూ కలిసికట్టుగా దీంట్లో దాదాపు 400-500 మంది సభ్యులుగా చేరున్నాము. అన్ని కుటుంబాలు కూడా బాగుపడాలని, అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మేము ఈ పథకాన్ని విస్తరింపజేసినాం అందరికీ, మా గౌడ కులస్తులందరికీ. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము మా సంఘ అభివృద్ధి కోసం ఈ షాపులందరూ కూడా మేమందరం కలిసికట్టు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము మంచి పేరు తెస్తామని కూడా మేము ఈ సంఘటన తెలియజేస్తున్నాం. The history of Andhra Pradesh Prohibition Excise Department has given a certain reservation to ఈత కులాలు రిటైల్ లిక్కర్ షాప్స్. దీనిలో భాగంగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ పర్మిషన్ అంటే జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీగా ఉంటారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ద్వారా వారి అనుమతితో జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాలా ప్లాట్స్ జరగడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. చిత్తూరు జిల్లాలో ఈత కులాలకి 10 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ 10 షాపులకు గాను 81 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే యావరేజ్గా ఒక షాప్కి వచ్చి 8 అప్లికేషన్స్ అట్ ది రేషియో 1:8 అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్యాండిడేట్స్ సెలక్షన్ చేయడం జరిగింది. ఈ పాలసీలో ఒక షాపు ఒక వ్యక్తికి, అలాగే సబ్ కులాల మధ్య కూడా రేషియో కూడా డివైడ్ అయింది. సెలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ సెలక్షన్ అప్లికేషన్ జరిగింది, ప్లస్ రిజర్వ్ 1, రిజర్వ్ 2 కూడా అప్లికేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక షాపుకు మాత్రం డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు హోల్డ్లో ఉంచారు. సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి క్లారిఫికేషన్ కోసం డౌట్ ఉంటే కాల్ ఫర్ చేయడం జరిగింది. ఆ క్లారిఫికేషన్ సాటిస్ఫాక్టరీగా వస్తే అది జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ అనుమతితో ఆ షాప్కు సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ షాప్కు సంబంధించి ఫైనల్ డెసిషన్ పెండింగ్లో ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతి షాదీ మహల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్. చిత్తూరులో కల్లు గీత కార్మికులకు మద్యం షాపులో లక్కేడే. 10 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు పోటెత్తిన అర్జీదారులు అర్థవంతంగా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు. శ్రీకాళహస్తిలో నిలుపురుగుల నివారణ దినోత్సవం. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.